మనం ఇంతసేపు మీ అందరితో మాట్లాడాం కదా, ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. అసలు నిజంగా అంటే ఈ వాలంటీర్లు చెప్పేది ఎంతవరకు నిజం ఏంటి అన్నది తెలుసుకుందాం. నా పేరు బుల్లిపాప. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే. ఆలయం ఇది. ఎందుకంటావేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేం. వాళ్ళే వాలంటీర్లు వచ్చి అమ్మ నీకు ఇది వచ్చింది, అమ్మ ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి నా మనవరాళ్ళకి ఇద్దరికి అమ్మఒడి పడుతుంది. నాకు 18,000 పడుతున్నాయి, 18,750 పడుతున్నాయి. ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూడతల. మడిమ తిప్పము మాట తప్పమని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది. అంతే, అది జరిగేది అదే. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫీజు రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని. ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు, కానీ అది అందరికీ చేకూరలేదు. కానీ ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 ఫీజు ఉండిద్ది. ఆ ₹1,00,000 ఫీజు ఎంతమందికి కట్టాడంటే సంవత్సరానికి 40,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే అంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మన జగన్ అన్నదే. మీరేం చదువుకున్నారు? మీకు దేనికి వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్? నేను బీటెక్ చదివాను. బీటెక్లో నాకు 4 ఇయర్స్కి వచ్చింది. నాకు ₹1,00,000 ఫీజు, 4 సంవత్సరాలకి 4,00,000 నాకు ఫీజు రియంబర్స్మెంట్. నన్ను ₹1 కూడా కాలేజ్లో కట్టించుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్ తోనే మేము అక్కడ చెల్లించాం. మళ్ళీ ఏంటంటే డైరెక్ట్గా కాలేజెస్కి పడుతున్నాయా పడట్లేదా, మధ్యలో రాజకీయాలు జరుగుతున్నాయి, అలాంటివన్నీ మాకేమీ తెలీదు. మా అకౌంట్లో, మా అమ్మ వాళ్ళ అకౌంట్లో జగన్ అన్న దాన్ని వేశాడు. వాటిని మేము తీసుకెళ్ళి మేము కాలేజ్ వాళ్ళకి కట్టాం. మాకు రుణమాఫీ వచ్చిద్దండి, పింఛన్ వచ్చిద్ది. మాకు అప్పుడు పింఛన్ తీసుకునేటప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అండి. అదిగో రేకుల చెట్టు మాది పింఛన్కి. అలాంటి రేకుల చెట్టుల్లో ఎండలో కూర్చునే వాళ్ళమే. కూర్చొని కూలి కూడా పోగొట్టుకొని పొగలు 9ంటికి 8ంటికి వస్తే సాయంకాలం 5 అయ్యేదండి. అలా కూర్చొని తీసుకొని అన్నం కూడా లేకోకుండా మంచినీళ్ళు కూడా తాక్కోకుండా కూర్చునే వాళ్ళమే. అలాంటి రేకుల చెట్టుల్లో కూర్చొని తీసుకునే వాళ్ళమే. ఇలాంటి కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశమే. మాకు రుణమాలు పోస్తుంది, 18,000 వస్తున్నాయి. పింఛన్ తెల్లారిపాటికి మా ఇంటికి నిద్ర లేపి పింఛన్ ఇస్తారండి. ఎవరిస్తున్నారు? మౌనిక ఇచ్చిద్దండి. మౌనిక జిందాబాద్. ఓకే, తెల్లారిపాటికి వచ్చి ఇస్తారు. మాకు ఏ ఇబ్బంది లేదండి. మాకు మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు పంపులు కూడా సైక్రంగా బాగుంటున్నాయి. కాదమ్మా, ఇప్పుడు అమ్మ ఒడి పింఛను అది ఇది అన్ని నీ అకౌంట్లోనే పడతాయి. నువ్వు ధనవంతురాలువే, మొత్తం నీ అకౌంట్లో. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి పడవు, నాకే పడతాయి.